नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। पूर्व एमएलसी श्री कोंडा मुरलीधर राव ने कहा कि मंत्री कोंडा सुरेखा के नेतृत्व में ये पक्का करने के लिए कदम उठाए जा रहे हैं कि वरंगल ईस्ट विधानसभा क्षेत्र के लोगों को मानसून के दौरान कोई मुश्किल न हो। पूर्व एमएलसी कोंडा मुरलीधर राव ने ग्रेटर वरंगल के 35वें डिवीजन के मैसैया नगर इलाके का दौरा किया और अधिकारियों के साथ मानसून को देखते हुए बाढ़ को रोकने के लिए विकास कार्यों की देखरेख की। कांग्रेस पार्टी के नेता गोपाला, नवीन राजू, मीसला प्रकाश, सोमी सेट्टी, प्रवीण दामोदर, शिवकृष्ण सिद्ध, रामू एलगुम, सत्यनारायण भोगी, सुरेश और अन्य ने कार्यक्रम में भाग लिया। इस अवसर पर बोलते हुए कोंडा मुरलीधर राव ने कहा कि मंत्री कोंडा सुरेखा के नेतृत्व में विकास कार्य किए जाएंगे ताकि ये पक्का किया जा सके कि वरंगल ईस्ट विधानसभा क्षेत्र के लोगों को मानसून के दौरान कोई मुश्किल न हो। इसलिए प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के दोस्तों, पूर्व पार्षदों, डिवीजन अध्यक्षों, कांग्रेस पार्टी के नेताओं, कार्यकर्ताओं, अल्पसंख्यक नेताओं और महिलाओं नेताओं ने बड़ी संख्या में भाग लिया। కూడా జరుగుతుందా అని అప్పుడు నిజంగా కూడా నాకు బాధ అనిపించింది. ఒక్కొక్క కాడ నేను వరదలలో తిరుగుతుంటే ఆ వాసన మరి భరించలేని పరిస్థితిలో ఉండే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కాంట్రాక్టర్ గారిని చెప్పిన ఆయన బిల్లు రాకుండా బతిలాడి నువ్వు ఏ పరిస్థితుల్లో ఇది చేయాలి అనగానే కాంట్రాక్టర్ గారు వెంటనే విని రేపటి నుంచి మొదలు పెడతా అని చెప్పడం జరిగింది. ఇవాళ నుంచే మొదలు పెడుతున్నారు. మీకు వర్షాకాలంలోపు ఎక్కడ కూడా మరి ఇటుపక్క ముంపుకు గురి కాకుండా చూసే బాధ్యత నాది. మరి మీరు చూసిండ్రు. అలాగే మనకు వాటర్ విషయంలో పెద్ద అది ఉంది. ఏమైంది 6,500 కోట్లు వస్తాయి, 6,500 కోట్లు వస్తాయి, ఏమైంది అన్నారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అదే చెప్తున్నా. 10 రోజులల్లో ఫౌండేషన్ వేయించుతాను వరంగల్లో. 10 రోజుల్లోనే ఫౌండేషన్ వేయించి పని కూడా స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తున్నా. మరి కొండా సురేఖ గారు వస్తారు. వారి ఆదేశాల ప్రకారమే ఇలా కాంట్రాక్టర్ అందరూ కూడా మరి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. మరి 10 రోజులనే వాటర్ సమస్య వచ్చే సంవత్సరం వరకు అది కూడా తీరిపోతుంది మన దగ్గర. దయచేసి మీరందరూ కూడా మరి రాయండి, పబ్లిక్ ఒక మెసేజ్ పంపండి. మరి ముంపు ప్రాంతాలు ఇక ఉండయి. ఇప్పటి నుంచి ముంపు ప్రాంతాలు ఎక్కడ ఉన్నా కూడా మరి ఈ టైం నుంచి పోతుంది. బొందివాగు ప్రాజెక్టు విషయంలో కూడా నేను వెంటనే రేపు మరి కాంట్రాక్టర్ను అంటే ఎల్లుండి కలుద్దాము, రేపు నాకు మీటింగ్ ఉందని ఎస్సీ గారు చెప్పిండు. బొందివాగు ప్రాజెక్టు కూడా స్టార్టింగ్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తా. స్టార్ట్ అయితే ఇక మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదు. కాబట్టి దాన్ని కూడా స్టార్ట్ చేస్తాం. మీరు ఆర్ఎన్బి రోడ్డు మీరు చిన్నది. దయచేసి పత్రికా విలేకరులకు పెద్దలు చూపించకండి. నిమిషంలో చేసి చూపించే బాధ్యత నాది. వారం లోపల మరి ఆర్ఎన్బి ఎస్సీ గారిని పట్టుకొని వీడికి వచ్చి మేము కలిసి స్టార్ట్ చేయించే కార్యక్రమం చేస్తాం.